ఈ ఏకాదశి నాడు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటున్నది అని ఆలోచిస్తే మనకు జ్యోతిష్ శాస్త్రపరంగా ఏకాదశికి భూమి, సూర్యుడు, చంద్రుడు త్రికోణ స్థితిలో ఉంటారు. అది విశేషం. ఈ త్రిభుండి స్థితిలో ఉండడం చేత జల ప్రభావం అంటే చంద్ర ప్రభావం అప్పుడు పడిన దాని ప్రకారంగా ఈ జలం యొక్క ఆధిక్యత జలతత్వం మీద ప్రభావం చూపిస్తుంది మనపై. తద్వారా అగ్ని యొక్క తీవ్రత తగ్గుతుంది ఆ సమయంలో. అది తగ్గడం చేత మనలో జీర్ణశక్తిలో తగ్గుదల కనిపిస్తుంది. ఇది నేను ఫిజికల్గా చెప్తున్నది, ఫిజికల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్లో చెప్పట్లేదు. ఫిజికల్గా మన శరీరంలో జీర్ణశక్తి ఏకాదశి నాడు తగ్గుతుంది. ఎప్పుడూ గ్రీసు దేశంలో ఒక ఆయన ఉండేవాట, హిప్పోక్రటిస్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త, తత్వవేత్త. ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడూ తింటూ ఉంటే రోగాలు వస్తాయి అన్నాడు ఆయన. సర్వే రోగాహ మలవశాహ, అన్ని రోగాలు మలము వల్ల వస్తాయి, మాలిన్యం వల్ల వస్తాయి. మాలిన్యం పేరుకోవడానికి కారణం నిరంతరం నింపేయడం వల్ల. అందుకు ఈ మాలిన్యాలను వదిలించుకునే రోజు ఒకటి ఇచ్చేయాలి. మనం ఇళ్లలో కూడా ట్యాంక్ ఫుల్గా రోజు వాడుతుంటే ఒకరోజు ఆ వాచ్మ్యాన్ వచ్చి చెప్తాడు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి, ఈ రోజు ముందే బకెట్లతో నీళ్ళు పెట్టుకుంటే మేము ట్యాంక్ క్లీన్ చేస్తున్నా, నీళ్ళు రావంటాడు. ఖాళీ, ఎందుకంటే ట్యాంక్ అంతా క్లీన్ చేస్తాడు వాడు. అలా ట్యాంక్ క్లీన్ చేయడానికి పంపింగ్ సిస్టమ్ ఆపుతున్నాడు వాడు. ఆపి ట్యాంక్ అంతా క్లీన్ చేసి బాగుపడిన తర్వాత మళ్ళీ పంపిస్తున్నాడు. మరి మన శరీరానికి ఎప్పుడైనా ఇచ్చామా ఖాళీ? ఎప్పుడు తెల్లవారుతుందా, ఏమి తిందామా? ఇదే ప్రస్తావన. అందుకు ఉపవాస వ్రతాన్ని ఫిజికల్ లెవెల్లో చూస్తే లంకణం పరమంషదం. వైద్యశాస్త్రం ఇదేది, దీని పరంగా నేను చెప్పట్లేదు. వైద్యశాస్త్ర పరంగా లంకణం పరమంషదం. బాగా అజిత్తున్నవాడు ఒక్క పూట తిండి వల్ల మరుసటి హ్యాపీ ఫ్రెష్. రాత్రి శుభ్రంగా భోజనం చేసి పడుకోండి, తెల్లవారు లేచే అలవాటు ఉన్న వాళ్ళు లేవలేదు, అవునా లేదా? అందుకు ఎప్పుడు కూడా మితాహారం, మితము క్రమక్రమంగా ఆహార శూన్యతా స్థితికి కూడా వెళ్ళగలిగేటువంటి అవస్థకి వెళ్ళాలి. అందుకు మిత భోజనం, హిత భోజనం, సత్వభోజనం అని భోజనం ఎలా చేయాలో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించాడు. అది విశేషం. మిత భోజనం నిత్యం సేవిస్తూ ఒకరోజు ఉపవాసం ఉన్నవాడికి ఏ రోగము రాదు. అందుకోసం పాశ్చాత్యులు ఇప్పుడు మన దగ్గర నేర్చుకుని ఉపవాసం అనే గొప్ప ప్రక్రియను ఫాస్టింగ్ అని, డైటింగ్ అని అనేక రకాల్లో చేస్తున్నారు. మన నేచర్ క్యూర్ సెంటర్ల దగ్గరకు వచ్చి ప్రకృతి చికిత్సలతో రోగాలు పోగొట్టుకొస్తున్నారు. అసలు రోగాలు తెప్పించే పనులన్నీ చేసి మాత్రలు కొనిపించి కొన్నాళ్ళ తర్వాత ఆ మాత్రలు మళ్ళీ పనిచేయవండి, ప్రమాదం, సైడ్ ఎఫెక్ట్లు ఇస్తాయని చెప్తాడు. ఈ లోపల ఆ మాత్రలు ఇక్కడ మన వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు, అక్కడ నిషేధించినా ఇక్కడ అప్పుడు అవుతూ ఉంటాయి. అది విశేషం. కానీ అసలు రోగమే రానటువంటి యోగదేహంగా మార్చగలిగేటువంటి దివ్య విధానాన్ని మన వాళ్ళు ఏనాడో ఏర్పాటు చేశారు. దానిలో ఉపవాసం అనేటువంటిది కనీసం 15 రోజులకు ఒకసారైనా ఉపవాసం చేయండి అన్నారు. ఇది నేను ఫిజికల్ లెవెల్లో దీన్ని ఆధారం చేసుకుని మనకు ఉపవాసాలన్నీ ఆరోగ్యం కోసం చెప్పారండి. మనకే నిర్వచనాలు ఇచ్చేస్తాం. కాళ్ళకు పసుపు ఎందుకు రాసుకోవాలంటే యాంటీబయోటిక్ అండి, దాని బదులు యాంటీబయోటిక్ క్రీమే రాసుకోవచ్చు కదా అని ప్రశ్నించి రేపు రాసుకుంటే. అందుకు మనం ఋషులు చెప్పిన విధానాలకి మన ఇష్టానుసారం నిర్వచనాలు చెప్పడం కాదు. ఫిజికల్ లెవెల్ ఒక మేరకే, అంతకు మించిన స్పిరిచువల్ లెవెల్, ఆస్ట్రోనామికల్ లెవెల్ ఉంటుంది, ఆస్ట్రాలజీ, వాటికి సంబంధించిన లెవెల్ ఉన్నాయి, జ్యోతిషపరమైన లెవెల్, దైవీయమైన స్థాయి, ఇంకా చాలా ఉన్నాయి.